A very good afternoon everybody, welcome back to our channel. This is Suraj Mitram and today we have the ultimate Apache RR 310 with the racing DNA unleashed. మనకు వచ్చేసరికి ఇవాళ మనం టీవీఎస్ అపాచీ RR 310 అయితే రివ్యూకి అయితే వచ్చామన్నమాట మన టీవీఎస్ షోరూమ్ కి. అరౌండ్ ఇది వచ్చేసరికి 2025 వర్జన్. Here we have the ultimate racing DNA in the engine and the ultimate features in the bike electronics అన్నమాట. ఈ బైక్ లో వచ్చిన ఎలక్ట్రానిక్స్ మీకు బయట అయితే 300 సీసీలో అసలు దీనికి ఎలక్ట్రానిక్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మీకు అయితే ఎక్కడ దొరకదు అడిగితే కనుక. అండ్ ఎక్కువ లేట్ చేయకుండా వీల్ డైవ్ ఇన్ టు ద రివ్యూ. లెట్స్ గో. ఫస్ట్ వచ్చేసరికి దీని లివరీస్ చూసుకుంటే టీవీఎస్ రేసింగ్ లివరీస్ విత్ బ్యాజింగ్ ఆఫ్ టీవీఎస్ రేసింగ్ ఫ్రమ్ 1982 ఆ బ్యాజింగ్ తో మనకు అయితే స్టార్ట్ అయింది అనమాట. అండ్ ఇందులో వచ్చరికి 3 కలర్స్ అయితే ఉన్నాయి మీకు. మీరు చూసుకుంటే ప్రెసెంట్ బ్లూ అండ్ దట్స్ ఆల్సో రెడ్ కలర్ ఆల్సో అవైలబుల్ అండ్ గ్రే కలర్ ఆల్సో ఇది అవైలబుల్ అనమాట. అండ్ మనం చూసుకుంటే కనుక ఈ ప్రాపర్ రేసింగ్ లివరీస్ అని ఒక ట్రాక్ స్పెక్ బైక్ లాగా చూసుకోవడానికి ఈ లివరీస్ తో పాటు అయితే మనకి బైక్ అయితే అవైలబుల్ ఉన్నది. లాట్ ఆఫ్ చేంజెస్ టు టాక్. మనకు అయితే వచ్చేసరికి ఒక సింగిల్ వీడియో అయితే అదైతే అవ్వదు. మీరు ఎవరైనా చెక్అౌట్ చేయాలనుకుంటున్నా టీవీఎస్ దగ్గరలో టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి మీరు కూడా చెక్అౌట్ చేసి నేను చెప్పిందే కాక ఇంకా తెలుసుకోండి. ఇంజన్ వచ్చేసరికి వీ కెన్ సీ దిస్ ఈస్ అ డుకాటి ఇన్స్పైర్డ్ క్లియర్ క్లచ్ కేస్. ఈ క్లియర్ క్లచ్ కేస్ అనేది మన డుకాటి నుంచి ఇన్స్పైర్డ్ అయింది. అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇట్ కమ్స్ విత్ 312cc ఇంజన్, 4 valve 4 stroke సింగిల్ సిలిండర్ అండ్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అనమాట. మనకు వచ్చేసరికి సింగిల్ సిలిండర్ కూడా ఇంజన్ మధ్యలో నుంచి వస్తుంది అండ్ ఎగ్జాస్ట్ బయటకి అయితే వస్తుంది అన్నమాట. మనకి ఇక్కడ ఇంజన్ లో నుంచి సెంటర్డ్ ఎగ్జాస్ట్ కింద వస్తుంది. సెంటర్డ్ ఎగ్జాస్ట్ అయితే మనకు అయితే వస్తుంది అన్నమాట బెండ్ పైప్ నుంచి. అండ్ దీనికి స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక అరౌండ్ 38 bhp అయితే ప్రొవైడ్ చేస్తుంది అండ్ 29 meters ఆఫ్ టార్క్. మనకి ఎప్పుడైనా చూసుకుంటే కనుక మనకి స్పోర్ట్ బైక్స్ లో మోస్ట్లీ టార్క్ తక్కువ ఉంటుంది, బట్ డిహెచ్పి అనేది టాప్ లో ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కువ స్పీడ్స్ కొట్టడానికి. అండ్ మనం చూసుకుంటే దీనికి అరౌండ్ ఈజీగా మనం ఈ బండి మీద ఒక 160 నుంచి 180 kilometers టాప్ స్పీడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీని మైలేజ్ వచ్చేసరికి కంపెనీ క్లైమ్ వచ్చేసరికి 30 నుంచి 35 వరకు, బట్ వీ కెన్ ఆన్ రోడ్ ఎక్స్పెక్ట్ చేసేది అయితే 28 నుంచి 32 or 33 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నాను. నన్ను అడిగితే మాత్రం 310cc కదా, ఆ మాత్రం పవర్ ఉంటుంది. బట్ వెహికల్ వెయిట్ గురించి చూసుకుంటే కన్నా వెరీ లైట్ వెయిట్ అనే చెప్పాలి. టోటల్ ఫైబర్ ప్లాస్టిక్స్, ఇట్స్ ఫుల్లీ ఫెయిడ్ స్పోర్ట్స్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసరికి మనం మోస్ట్లీ రోడ్ మీద కన్నా ట్రాక్ మీద ఈజీగా వాడుకోవడానికి అయితే చాలా యూజ్ ఉంది. అండ్ లెట్స్ గో టు ద బ్రేకింగ్ అనమాట. మనం బ్రేకింగ్ చూసుకుంటే కనుక మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ విత్ 300mm డిస్క్ అనమాట. ఫ్రంట్ వచ్చేసరికి 300mm డిస్క్ వస్తుంది, బ్యాక్ వచ్చేసరికి 200mm డిస్క్ వస్తుంది. బోత్ ఆర్ ఫ్లోటింగ్ క్యాలిబర్స్ అండ్ ఈవెన్ దే ఆర్ రేడియల్లీ మౌంటెడ్ అనమాట బైక్ వచ్చేసరికి. ఓకే, వీ కెన్ ఆల్సో సీ దట్ మనకి వైబ్రా బ్రేకింగ్ అయితే ఉంది. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం మన క్లచ్ లివర్స్ అండ్ బ్రేక్ లివర్స్ వచ్చేసరికి బోత్ ఆర్ అడ్జస్టబుల్ ఫ్రమ్ బేస్ వేరియంట్ టు టాప్ వేరియంట్. ఏ వేరియంట్ తీసుకున్నా సరే అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో వైబ్రా బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. బ్యూటిఫుల్ రేస్ టెక్ అండ్ 1982 బ్యాజింగ్ తో అయితే బండి అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి ఫుల్లీ అల్యూమినియం ఫ్రేమ్ వచ్చేసరికి ఫుల్లీ అల్యూమినియం ఉండడం వల్ల చాలా వెయిట్ తక్కువ ఉంటుంది. ఆన్ టాప్ స్పీడ్స్ యూ వుడ్ నాట్ బి ఫీలింగ్ ఎనీథింగ్. ఈవెన్ మన హ్యాండిల్ చూసుకుంటే ఇంకా ఇట్స్ అల్యూమినియం క్యాస్టెడ్ అనమాట. అల్యూమినియం క్యాస్టెడ్ హ్యాండిల్ బార్ ఇది వచ్చేసరికి చాలా డీసెంట్ గా చాలా డీసెంట్ క్వాలిటీ ఉంది. అండ్ ఆల్సో చాలా హార్డ్ అండ్ రిజిడ్ గా అయితే ఉంటుంది అనమాట బైక్. అండ్ లెట్స్ గో టు వన్ స్పెసిఫిక్ డిజైన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అది ఏంటంటే మనకి ఇక్కడ వింగ్లెట్స్ అనమాట. ఈ వింగ్లెట్స్ మనం మోస్ట్లీ సూపర్ బైక్స్ లో అలాంటి వాటిలో చూస్తాము. మీకు ఈ కాస్ట్ సెగ్మెంట్ లో కానీ ఒక 5 to 6 lakhs లోపల ఏ బండికి మీకు కంపెనీ ఫిటెడ్ వింగ్లెట్స్ అయితే ఇవ్వరు. టీవీఎస్ అపాచీ RR 310 అయితే మనకి కంపెనీ ఫిటెడ్ వింగ్లెట్స్ అయితే ఉన్నవి. ఈ కంపెనీ ఫిటెడ్ వింగ్లెట్స్ ఏం చేస్తాయి అంటే మనం టాప్ స్పీడ్స్ కొట్టినప్పుడు అరౌండ్ 100 and 120 దాటినప్పుడు 2 to 3 kgs ఆఫ్ డౌన్ ఫోర్స్ క్రియేట్ చేసి బండి నేల మీద ఉండేలాగా ట్రాక్షన్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. దట్ మనం లైటింగ్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి మనకి. ఈ డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మనకి నైట్ టైం కానీ ఈవెన్ ఆన్ రోడ్ కానీ మంచి త్రో అండ్ విజన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ వీ షుడ్ నాట్ బి గోయింగ్ టు ద ఆక్సిలరీ లైట్స్, ఇవి అయితే సరిపోతున్నాయి అడిగితే. అండ్ వీ కెన్ ఆల్సో సీ దాట్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి టైల్ లైట్ కూడా ఫుల్లీ ఎల్ఈడి అయితే ఇచ్చారు సిగ్నల్స్ తో పాటు. ఫుల్లీ ఈ టైల్ లైట్ మాత్రం ఒక విజన్ అనే చెప్పాలి. దీనికైతే మాత్రం టోటల్ అసలు ఈ టైల్ లైట్ చూసి బండి కొనేసే వాళ్ళు కూడా చాలా మంది చూసాను నేను నా తరపు నుంచి. అంత బ్యూటిఫుల్ టైల్ లైట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసామండి ఇందులో. అండ్ లెట్స్ గో టు ది సస్పెన్షన్ వచ్చేసరికి లెట్స్ సే ఇట్స్ ఇన్వర్టెడ్ సస్పెన్షన్ అండ్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ as USD ఫోక్స్ మన నార్మల్ క్యాజువల్ లాంగ్వేజ్ లో. ఫ్రంట్ వచ్చేసరికి బోత్ USD ఫోక్స్ అయితే ఉన్నవి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి రేర్ మోనోషాక్ అన్నమాట. అండ్ ద థింగ్ ఈస్ మనకి బేస్ మోడల్ కి టాప్ మోడల్ కి డిఫరెన్స్ ఏంటంటే బేస్ మోడల్లో మనం USD ఫోక్స్ అనేది వీ కెనాట్ చేంజ్ దెమ్, మనకు తగ్గట్టు మార్చుకోలేం. బట్ రేర్ సస్పెన్షన్ అనేది 7 step అడ్జస్టబుల్ అనమాట. బట్ మనం టాప్ మోడల్కి వెళ్తే కనుక టాప్ మోడల్లో ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అండ్ కంప్రెషన్ అడ్జస్ట్మెంట్ కూడా మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు.
మనకి 3 వేరియంట్స్ మీకు ఈవెన్ దిస్ బైక్ కమ్స్ విత్ క్విక్ షిఫ్టర్ ఆల్సో. క్విక్ షిఫ్టర్ వస్తుంది, కాకపోతే ఆటో బ్లిప్పర్ అయితే రాదు. మన ఈ కాస్ట్ సెగ్మెంట్ మనం ఆటో బ్లిప్పర్ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. ఓకే, మన స్పీడోమీటర్ చూసుకుంటే కనుక 5" ఫుల్లీ TFT డిస్ప్లే అయితే ఉంది. ఈ ఫుల్లీ TFT డిస్ప్లేలో మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అనేవి అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. దీంట్లో మన లాట్ ఆఫ్ ఫీచర్స్ అంటే లైక్ RPM మీటర్ ఉంది, స్పీడ్ ఉంది, ఫ్యూల్ ఇండికేటర్ ఉంది, ఈవెన్ ఇంజన్ టెంపరేచర్ ఉంది, కిల్ స్విచ్ ఉంది, అండ్ మీరు ఎంత టాప్ స్పీడ్ వెళ్ళారు, 0 to 60 ఎంత అవుతుంది, ఇలాంటి లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ ఈ బైక్ వచ్చేసరికి దేర్ ఆర్ 4 types ఆఫ్ మోడ్స్ అనమాట. మన రైడ్ మోడ్స్ చూసుకుంటే మన ఇక్కడ అర్బన్ లో ఉంది ప్రెసెంట్, రెయిన్ మోడ్ ఉంది, స్పోర్ట్ మోడ్ ఉంది, ట్రాక్ మోడ్ ఉంది. అండ్ మీకు తెలియని హిడెన్ ఫీచర్ ఏంటంటే, ఈ బైక్ లో తెలియని హిడెన్ ఫీచర్ ఏంటంటే కనుక మీకు స్పోర్ట్ మోడ్ అనేది స్టార్టింగ్ బండి కొన్నప్పుడైతే రాదు. ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత మనకి స్పోర్ట్ మోడ్ అయితే అన్లాక్ అవుతుంది అనమాట. మీరు స్టార్టింగ్ నుంచే బండి స్పోర్ట్ మోడ్ లో దున్నేయాలి అనుకునే మాత్రం అసలు పని అవ్వదు. మీరు బండి కొనుక్కున్నాక ఫస్ట్ సర్వీస్ అయ్యాకే మీకు స్పోర్ట్ మోడ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా చూసుకుంటే కనుక దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫీచర్స్. మనం ఈ డిస్ప్లే మనకి ఈ థీమ్ అయితే ఏదుందో వీ కెన్ చేంజ్ ఇట్ యాజ్ పర్ కస్టమర్ విష్ అనమాట. మనకి ఎలా కావాలంటే అలా అయితే చేంజ్ చేసుకోవచ్చు ఈ డిస్ప్లేని అయితే కనుక. అండ్ ఈవెన్ మనం చూసుకుంటే ఇక్కడ ఈ బటన్ స్విచెస్ లో మనకి క్రూయిజ్ కంట్రోల్ స్విచ్ కూడా ఉందన్నమాట. క్రూయిజ్ కంట్రోల్ స్విచ్, హజార్ లైట్ స్విచ్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ క్రూయిజ్ కంట్రోల్ అంటే ఏంటంటే కనుక మనకి మనం ఒక సర్టెన్ స్పీడ్ వెళ్తా హైవేలో ఆ స్పీడ్ లాక్ చేసి పెట్టేసుకుంటే మనకి బండి అనేది ఇంకా అదే స్పీడ్ లో కంటిన్యూ అవుతుంది అంటిల్ వి హిట్ ద బ్రేక్. మనం బ్రేక్స్ కొట్టగానే ఈ క్రూయిజ్ కంట్రోల్ అనేది ఆఫ్ అవుతుంది అనమాట ఫాస్ట్ గా. ఈ క్రూయిజ్ కంట్రోల్ స్విచ్ అనేది ఈజీగా ఆఫ్ అయిపోతుంది అనమాట. దిస్ ద క్రూయిజ్ కంట్రోల్ స్విచ్ హియర్, ఆన్ అండ్ ఆఫ్ అనేది మనం చూసుకోవచ్చు. ఈ బటన్ స్విచెస్ కూడా స్విచ్ క్వాలిటీ కూడా చాలా బాగుందనే చెప్పాలన్నమాట. టైర్స్ చూసుకుంటే కనుక యూ కెన్ సీ దట్ ద టైర్స్ ఆర్ మిష్లిన్ రోడ్ 110/70 ఫ్రంట్ అయితే. ఇవి వచ్చేసరికి ట్యూబ్లెస్ అలాయ్స్ అనమాట. అలాయ్ వీల్స్ అనేవి మంచి రిజిడిటీ అండ్ కార్నర్ స్టెబిలిటీ కూడా మీకు అవైలబుల్ ఇస్తాయి. ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి 110/70 మిష్లిన్ రోడ్ టైర్స్ అయితే వస్తాయి. అండ్ బ్యాక్ వచ్చేసరికి 150/60 మిష్లిన్ రోడ్ టైర్స్ వస్తాయి. 150 అనేది చాలా వెరీ గుడ్ టైర్ అనే చెప్పాలి దీనికైతే కనుక. మనకి బ్యాక్ సైడ్ కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి. అండ్ వీ కెన్ ఆల్సో మీకు 3 స్పెక్స్ కి తేడా అంటే చెప్తాను. హియర్ వి హావ్ ద బ్లూ వన్. కలర్స్ మీకు దేంట్లో అయినా సేమే, కస్టమర్ పిక్డ్ అనమాట. కస్టమర్ ఎలా కావాలంటే అలాగ వస్తుంది, నో ఇష్యూ. అండ్ విల్ టాక్ అబౌట్ ద బేస్ మోడల్ గురించి మాట్లాడుకుంటే వి డోంట్ గెట్ ద క్విక్ షిఫ్టర్. బేస్ మోడల్ లో మనకి క్విక్ షిఫ్టర్ రాదు. అండ్ ఈవెన్ సర్టెన్ ఫీచర్స్ సచ్ యాస్ కార్నరింగ్ ABS, TCS అండ్ సమ్ ఫీచర్స్ అయితే రావన్నమాట. అండ్ సెకండ్ వేరియంట్ వచ్చేసరికి మనం చూసుకోవచ్చు ఇక్కడ రెడ్ కలర్. ఈ సెకండ్ వేరియంట్ వచ్చేసరికి సెకండ్ వేరియంట్ లో వీ విల్ గెట్ ద క్విక్ షిఫ్టర్ అండ్ ఈవెన్ కార్నరింగ్ ABS కూడా అవైలబుల్ అయితే ఉంది సెకండ్ దాంట్లో. అండ్ ద టాప్ వేరియంట్ అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి షోరూమ్ లో అయితే అవైలబుల్ లేదు, ఇట్స్ అవుట్ సైడ్ అనమాట. ఆ బండికి వచ్చేసరికి డైనమిక్ ప్రో కిట్ అనేది యాడ్ అవుతుంది టాప్ వేరియంట్ కి. ఇట్స్ హ్యావ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, కార్నరింగ్ ABS, వీలీ కంట్రోల్ అండ్ ఈవెన్ ఇంజన్ చెక్. క్రూయిజ్ కంట్రోల్ వచ్చేసరికి స్టాండర్డ్ అనమాట. 3 బైక్స్ లో మనకి క్రూయిజ్ కంట్రోల్ స్టాండర్డ్ గా వస్తుంది. అసలు ఈ ఒక స్పోర్ట్స్ బైక్ కి క్రూయిజ్ కంట్రోల్ ఇవ్వాల్సిన ఐడియా TVS కి అయితే అలా వచ్చింది, నాకైతే అర్థం కాలేదు. అసలు టూరింగ్ కి చాలా కష్టం ఇది, విత్ వెరీ అగ్రెసివ్ సీటింగ్ పోస్చర్ అనమాట. అసలు మీరు సీటింగ్ పోస్చర్ చూసుకుంటే ప్యూర్ ట్రాక్ స్పెక్ సీటింగ్ పోస్చర్ అయితే ఉంది. మరి TVS దీనికి క్రూయిజ్ కంట్రోల్ ఇచ్చారు. మేబీ మోస్ట్లీ చాలా మంది మనకి ఇండియాలో స్పోర్ట్స్ టూరింగ్ చేస్తారు కదా, దానికోసం అనమాట. ఓకే, మనం లాస్ట్ చూసుకుంటే కనుక ప్రైస్ సెగ్మెంట్స్ వచ్చేసరికి అరౌండ్ దీనికి మనకి బేస్ వేరియంట్ అనుకుంటే, ఇది బేస్ వేరియంట్ అనుకుంటే బేస్ వేరియంట్ కి అరౌండ్ 3.5 lakhs అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ మీకు మిడిల్ వేరియంట్ వచ్చేసరికి 3.7 lakhs అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట విత్ క్విక్ షిఫ్టర్. అది ఇంకా 2-3 ఫీచర్స్ సర్టెన్ గా యాడ్ అవుతాయి. అండ్ కమింగ్ టు ది టాప్ వేరియంట్ విత్ డైనమిక్ ప్రో కిట్, దానికి వచ్చేసరికి మీరు అరౌండ్ 4 lakhs ప్లస్ అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మీరు కనుక ఇది టూరింగ్ అనుకుంటే మాత్రం అసలు అనవసరం. ఓన్లీ సిటీ పర్పస్ అండ్ ట్రాక్ పర్పస్. మీకు ట్రాక్ పర్పస్ ఏమైనా చిన్న బైక్స్ చిన్న సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే కనుక TVS Apache RR 310 ఈజ్ ఫర్ యూ అనమాట. ఒక మన ఇండియన్ మార్కెటింగ్ సెగ్మెంట్ లో ఒక ఇండియన్ కంపెనీ ఇంత మంచి బైక్ ప్రొవైడ్ చేస్తుందని ఎవరు అనుకోలేదు. సో దిస్ ఇస్ ద బెస్ట్ బైక్ ఫ్రమ్ ద TVS Apache RR 310 టు గో. అండ్ మీకు ఇంకా ఈ TVS Apache గురించి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కనుక మన కుకట్పల్లి దగ్గర ఉన్న TVS షోరూమ్ అయితే వచ్చేయండి. గౌతమ్ అని ఉంటారు, మీకు స్క్రీన్ మీద నెంబర్ అయితే చూపిస్తాను. అన్న అడిగితే కనుక వీల్ అరేంజ్ టెస్ట్ డ్రైవ్ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. Stay tuned for the next video. Bye.